వెరీ గుడ్. ప్రభునందు పిల్లరా, హెర్మోన్ జీడియం క్రిస్టియన్ అసెంబ్లీ ఉజ్జీవ సభలు నిన్నటి దినా నుండి ప్రారంభమైనవి. నిన్నటి రోజున శ్యాంబాబు గారు, జాన్ మోజెస్ గారు చక్కని వర్తమానాలు అందించారు. ఈరోజు రెండవ రోజు, అంటే ఇంకా ఆఖరి దినానికి మనం వచ్చేసాం. కాబట్టి చాలామంది ప్రజలు చక్కగా దేవుని వాక్యం కొరకు వస్తున్నారు. చాలా సంతోషం. నిన్న కూడా చాలామంది వచ్చారని విన్నాను నేను. ఈరోజు కూడా చాలామంది వచ్చారు, చాలా సంతోషం. దేవుని సేవకులు చక్కని పరిచర్య ఈ ప్రాంతంలో జరిగించినప్పుడు సంఘం విస్తరించింది, సంఘం బలపడుతుంది. స్థానిక సంఘ పెద్దలు చక్కని ఆలోచన చేసి ఈ కూడికలు ఏర్పాటు చేశారు. పెద్దలందరినీ కూడా దేవుడు మిక్కిలిగా దీవించునుగాక. మంచిది. నేను క్లుప్త సందేశాన్ని, ఒక చిన్న సందేశాన్ని ఇస్తాను, జాగ్రత్తగా వినండి. సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ప్రత్యక్షము తరచుగా తటస్థం. చిన్న ప్రార్థన. అత్యంత కృపగలిగిన మా దేవ, సర్వాధికారి అయిన మా తండ్రి, సర్వోన్నతుడా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నీ పాద సన్నిధికి వస్తున్నామయ్యా. చదవబడిన వాక్య భాగాన్ని అర్థమగు రీతిలో మాకు వివరించండి. నీ వాక్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మీరే మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ప్రభునందు పిల్లరా, సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం, బైబిల్ గ్రంథం తర్జుమా చేయకముందు ఈ మొదటి సమూయేలు, 2వ సమూయేలు గ్రంథాలు రెండూ కూడా ఒకే గ్రంథముగా ఉండేవి, ఒకే గ్రంథంగా ఉండేవి. ఇవి హిబ్రూ భాషలో, ఆయా భాషల్లో తర్జుమా. రండి, లోనికి వచ్చేయండి, లోనికి వచ్చేయండి. రామానుజపురం వారు కూడా లోనికి వచ్చేయండి, రామానుజపురం వారు కూడా లోనికి వచ్చేయండి. రండి రండి. అయ్యా ఎర్రంపేట వారు లోనకి రండి. కొంచెం అలా సర్దుకోండి, కుర్చీలు అలా సర్దుకోండి, ఏమనుకోకండి, సర్దుకోండి. వెరీ గుడ్. రాజేష్ సర్దుకో, ఇలాగొచ్చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ అయ్యారు. చాలా రండి, ఇలా రండి, ఇలా రండి. చాలా సంతోషం, మంచిది. ఈ 2 గ్రంథాలు కూడా ఒకే గ్రంథంగా ఉండేది. తర్వాత తర్జుమా చేసినప్పుడు ఈ సమూయేలు గ్రంథాన్ని 2 భాగాలుగా విభజించారు. మొదటి సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథం. ఈ సమూయేలు మొదటి గ్రంథములో మనం చూసినట్లయితే సమూయేలు చరిత్ర, సౌలు చరిత్ర, దావీదు చరిత్ర, ఈ 3 చరిత్రలు ఈ సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం. 3 రకాల చరిత్రలు ఈ సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం. సరే, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ సమూయేలు గురించి కొంత వివరణ, సౌలు గురించి కొంత వివరణ, అలాగే దావీదు గురించిన కొంత వివరణ ఈ సమూయేలు గ్రంథంలో మనకు కనపడుతుంది. హన్నాకు పిల్లలు లేరు, పెనిన్నాకు పిల్లలున్నారు. ఎల్కానా ప్రతి ఏటా కూడా షిలోకులో దేవుని మందిరానికి వచ్చి బలులు అర్పించేవారు. ఎల్కానా హన్నను బాగా విసిగించేది, తిట్టేది.
తిరగబడేది, మాట్లాడేది, కోపం పుట్టించేది, చాలా విసిగించేది. అయితే హన్న ఎప్పుడు కూడా పెనిన్న మీద తిరగబడింది కాదు, పోట్లాడింది కాదు. తనకున్న లోటు ఏంటో తెలుసు, తనకు పిల్లలు లేరు, ఎల్కానాకు పిల్లలున్నారు. వెంటనే హన్న ఏం చేసిందంటే షిలోహులో ఉన్న దేవుని మందిరానికి వచ్చింది. దేవుని మందిరములో ఆమె కన్నీరు కార్చి, దుఃఖించి, ఏడ్చి దేవుని పాదాల దగ్గర ఏడ్చింది. మొత్తానికి ఏలీ వచ్చాడు. ఏంటమ్మా ఏడుస్తున్నావు అన్నాడు. అయ్యా నాకు బిడ్డలు లేరంటే, సరే దేవుడు ఖచ్చితంగా నీకు బిడ్డలను ఇస్తాడు, వెళ్ళు అని చెప్పాడు. ఇంటికి వచ్చేశారు. దేవుడు హన్నను దర్శించాడు. ఆమె గర్భం తెరవబడింది. సమూయేలు జన్మనిచ్చాడు. 2 సంవత్సరాలు అయిన తరువాత సమూయేలుని 2 సంవత్సరాలు పెంచి పోషించింది, పెద్దవాడిగా చేసింది. ఆమె దేవుని సన్నిధిలో ఆమె మాట్లాడిన మాట ఏంటంటే, నువ్వు నాకు కొడుకునిస్తే అతను నీ సన్నిధిలో నేను ఉంచుతాను, నీ సన్నిధిలో విడిచిపెడతాను అని తీర్మానం చేసుకుంది. పాలు విడిచిన తరువాత సమూయేలుని తీసుకుని వచ్చి ఎక్కడికి వచ్చింది? షిలోహులో ఉన్న దేవుని మందిరానికి వచ్చింది. షిలోహులో ఉన్న దేవుని మందిరానికి వచ్చిన తర్వాత అక్కడ ఏం చేసిందంటే సమూయేలుని అక్కడ విడిచిపెట్టిందా లేదా? మాట్లాడరేటి? ఎక్కడ విడిచిపెట్టింది? టీవీ దగ్గర, మందిరములో విడిచిపెట్టింది. ఎక్కడండి? మందిరములో విడిచిపెట్టింది. ఇప్పుడు మందిరములో ఉండి సమూయేలు ఏలీకి పరిచర్య చేస్తున్నాడు. ఆ మాటలు 3 సార్లు ఉంటాయి చూడండి. 11వ వచనం 2వ అధ్యాయం. తర్వాత ఎల్కానా రామాలో తన ఇంటికి వెళ్ళిపోయిన. అయితే బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు ఇది మందిర పరిచర్య. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది మందిర పరిచర్య. ఇక్కడ మందిర పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు. అదే సంగతి 18వ వచనం చూస్తే, బాలుడైన సమూయేలు నారతో చేయబడిన ఏఫోదు ధరించుకొని, ఇది బలిపీఠపు పరిచర్య, ఇది బలిపీఠం యొక్క పరిచర్య. ఇందాక మనం చదివింది మందిర పరిచర్య, ఇప్పుడు బలిపీఠం యొక్క పరిచర్య చేస్తున్నాడు. ఇప్పుడు మనం చదివిన వచ్చిన 3వ అధ్యాయం 1వ వచనం, బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు ఇది సేవకుని పరిచర్య. సేవకుని పరిచర్య. 3 రకాల పరిచర్యలు సమూయేలు జరిగిస్తూ ఉన్నాడు. 1 మందిర పరిచర్య చేస్తున్నాడు, 2 బలిపీఠపు పరిచర్య చేస్తున్నాడు, 3 సమూయేలు దేవునికి పరిచర్య, సేవకునికి పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు. ఈ తమ్ముడు, ప్రియ చెల్లి, ఇలా సమూయేలు దేవుని సన్నిధిలో పరిచర్య జరిగిస్తూ ఉండగా, పరిచర్య చేస్తూ ఉండగా, ఈ సమూయేలు దేవుని సన్నిధిలో ఏలీకి పరిచర్య చేస్తున్నాడు. ఆ రోజుల్లో దేవుని వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. అంటే ఎక్కువగా దేవుని మాటలు వినపట్లేదు, ఎక్కువగా దేవుని సంగతులు ప్రజలకు తెలియట్లేదు. అప్పుడు ఏం చేశాడంటే సమూయేలు దగ్గర, ఆ సమూయేలు చూడండి 2వ వచనం, తన స్థలమందు ఏలీ ఏం చేస్తున్నాడు? కొంచెం కళ్ళు సరిగా కనబట్టలేదు కాబట్టి తన స్థలంలో తాను పడుకున్నాడు. మరి సమూయేలు ఏం చేస్తున్నాడు? దీపము ఆరిపోక మునుపు. అంటే నా ఉద్దేశం ఇది కాదు, కానీ భలే ప్రసంగం ఉందండి. దీపాలు ఆరిపోక మునుపు. పరిచర్య ఎప్పుడు చేయాలి? దీపం ఆరిపోయాక నువ్వు చేసేదేముంది? దీపం ఆరిపోయిన తర్వాత మనం చేసేదేమి? దీపాలు ఆరిపోక మునుపు సమూయేలు ఏం చేస్తున్నాడంటండి? దేవుని మందసములో పండుకొని ఉండగా.
అది సంగతి. మన దీపం ఎలా ఉండాలండి? వెలుగుతూ ఉండాలి. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందిరములో పండుకొనున్నాడట. దేవుని మందిరంలో పండుకుంటే, అంటే నేను క్లుప్తంగా చెప్పేస్తాను, ఇంకో పావు గంటలో నేను ముగించాలి కాబట్టి, చిన్న సందేశం కాబట్టి నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఇలా చూడండి, అందరూ కూడా దేవుని మందిరంలో ఉండగా ఆ రాత్రి సమూయేలుతో ఎవరు మాట్లాడారండి? దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? సమూయేలు, సమూయేలు, సమూయేలు అని పిలుస్తున్నాడు. ఎప్పుడైతే సమూయేలుని పిలుస్తున్నాడో సమూయేలు పరిగెత్తుకుంటూ ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఏలీ దగ్గరికి వెళ్ళాడు. అయ్యా పిలిచారా? ఏం పని ఉందండి అని అడిగాడు. అప్పుడు ఏలీ అన్నాడు, ఒరే నాన్న, నేను పిలవలేదు, వెళ్ళి పడుకో అన్నాడు. మళ్ళీ వెళ్ళి పడుకున్నాడు. మళ్ళీ దేవుడు సమూయేలుని పిలిచాడు. సమూయేల్, సమూయేల్, సమూయేల్ అని పిలిచాడు. మరలా పరిగెత్తుకుంటూ ఏలీ దగ్గరికి వెళ్ళాడు. ఏలీ మరలా చెప్పాడు, నాన్న నేను పిలవలేదు, వెళ్ళి పడుకో అన్నాడు. మళ్ళీ పడుకున్నాడు. మూడోసారి మరలా పిలిచాడు దేవుడు, సమూయేల్, సమూయేల్, సమూయేల్ అని పిలిచాడు. సమూయేల్ లేచాడు, పరిగెత్తుకుంటా మరలా ఏలీ దగ్గరికి వెళ్ళాడు. ఏలీ అన్నాడు, నాన్న నేను పిలవలేదు, కానీ ఈసారి నిన్ను ఎవరైనా పిలిస్తే నువ్వేమనాలా? చిత్తం ప్రభువా, నీ దాసుడు ఆలకించున్నాడు, సెలవివ్వు అని అను ఈసారి అన్నాడు. ఇలా చూడు, ఇలా చూడు. ఏలీకి ఏమర్థమైంది? పిలిచేది నేను కాదు, పిలిచేది ఎవరు? దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు సమూయేలుని పిలుస్తున్నాడు. నేను పిలవట్లేదు, కానీ పిల్లవాడు 3 సార్లు పరిగెత్తుకుంటూ వచ్చాడు. కాబట్టి సమూయేలుని పిలిచింది నేను కాదు, దేవుడు పిలుస్తున్నాడు అని ఏలీ తెలుసుకుని వెంటనే ఏలీ అన్నాడు, నాయనా ఈసారి ఎవరన్నా పిలిస్తే చిత్తం ప్రభువా, నీ దాసుడు ఆలకించున్నాడు అని అను అన్నాడా లేదా? అన్నాడా లేదా? అన్నాడు. ఇలా చూడండి, ఒకవేళ దేవుడు మాట్లాడితే ఎవరితో మాట్లాడాలి? ఏలీతో మాట్లాడాలి. పెద్ద సేవకుడు ఎవరు అక్కడ? ఏలీ పెద్ద సేవకుడు. ఏలీ కదా చాలా కాలం బట్టి పరిచర్య చేస్తున్నాడు. ఏలీ కదా యాజకుడు అక్కడ. ఏలీ కదా పరిచర్య చేస్తున్నాడు. ఒకవేళ మాట్లాడితే ఎవరితో మాట్లాడాలి? ఏలీతో మాట్లాడాలి. కానీ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? సమూయేలుతో మాట్లాడుతున్నాడు. అసలు సమూయేలు నిద్రపోనిచ్చాడా? నిద్రపోనవట్లా, పిలుస్తూనే ఉన్నాడు. సమూయేల్, సమూయేల్, సమూయేల్ అని సమూయేల్ని పిలుస్తూనే ఉన్నాడు. పిల్లరా, దేవుడు తన పని కొరకు ఎవరిని వాడుకోవాలనుకున్నా వాళ్ళని నిద్రపోనిచ్చేవాడు కాదు, కాదు, కాదు. పిలుస్తూనే ఉంటాడు. తెల్లవార్లు పిలుస్తూనే ఉండండి. సమూయేలు చిన్న పిల్లడండి, పాపం పడుకుందామని పడుకుంటున్నాడు. చిన్నపిల్లలు పడుకోగానే నిద్రపడిపోతారు. కానీ సమూయేల్ని దేవుడు నిద్రపోనివ్వట్లేదు, పిలుస్తూనే ఉన్నాడు, పిలుస్తూనే ఉన్నాడు. సమూయేల్, సమూయేల్ అంటే వెంటనే ఏలీ సమూయేలుతో మాట్లాడుతున్నాడు, నానా నానా నేను పిలవలేదు, కానీ ఏలీకి అర్థమైందా అర్థమలేదా? పిలిచిన వాడు ఎవరో? దేవుడు. నేను పిలవలేదు, దేవుడిని పిలుస్తున్నాడు అని సమూయేలుకి అర్థమై, ఇప్పుడు సమూయేలు ఏం చేయాలా? నోరు మూసి కూర్చోయాలి, పడుకో అంటే అత్తమా లేచొస్తున్నామండి, ఈసారి ఎవరు పిలిచినా మాట్లాడుకో అంటే ఏంటి? ఒకవేళ సమూయేలు నోరు మూయిస్తే దేవుడు ఎవరితో మాట్లాడాలా? ఏలీతో మాట్లాడాలా. ఇప్పుడు ఏలీ ఏమనుకోవాలా? ఈ నోరు మూయించాననుకో, దేవుడు నాతో మాట్లాడతాడు కాబట్టి ఈ నోరు మూయించాలా అని ఏలీ అనుకోవాలి. కానీ ఏలీ అలా అనుకున్నాడా? సమూయేలుకి సలహా ఇస్తున్నాడా? ఇప్పుడు నేను చెప్పబోయే అంశం ఏంటంటే, ఈరోజు నేను మీతో మాట్లాడబోయే అంశం ఏంటంటే, ఏలీ సమూయేలు మీద అసూయ పడినవాడు కాదు. నేను కదా ఇక్కడ సేవకుణ్ణి, ఫీల్డ్ ప్రెసిడెంట్ గారు నేను కదా, ఏదైనా ఉంటే నాతో చర్చించాలి కదా, ఏదైనా ఉంటే నాతో మాట్లాడాలి కదా, ఆ పిల్లోడు ఆ పాటి, ఆ పిల్లోడు బతికా పాటి అని ఏలీ సమూయేలు మీద అసూయ పడలేదు. కానీ ఏమంటున్నాడు చూడండి అక్కడ, ఎవరైనా నిన్ను పిలిచినడలా యెహోవా నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞేయమని చెప్పమని సమూయేలు పోయి తన స్థలమందు పండుగ. ఏమండి, చక్కని సలహా ఇచ్చాడు. ఏమాత్రం అసూయ పడట్లా. అసలు మాట్లాడాల్సింది ఏలీతోటి. ఏమండి ఇలా చూడండి, అందులో చూడండి, ఏలీతో మాట్లాడి ఎంతకాలం అయింది? అప్పటికి చాలా కాలం అయిపోయింది.
ఏలీతో మాట్లాడలేదు. అదే పైన వచ్చిన అదే కదా, దేవుని వాక్యము తటస్థించుట అరుదుగా ఉన్నది. ఏలీతో మాట్లాడలేదు. ఒకవేళ ఇంత ఆలస్యం అయ్యి ఇన్ని సంవత్సరాలు అయిపోయి ఇంత కాలం అయిపోయిన తర్వాత మాట్లాడాల్సి వస్తే ఏలీతో మాట్లాడాలి, కానీ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? సమూయేలుతో. అమ్మ బాబు తమ్ముడు, దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎవరితో మాట్లాడాలో ఎవరికి తెలుసు, ఎవరిని వాడుకోవాలో ఎవరికి తెలుసు. నువ్వు నోరు మూయించినా ఆగేది, నువ్వు తొక్కేసినా ఆగేది. చాలాసార్లు మనం తొక్కేస్తుంటాం చాలామందిని బయటికి రానివ్వం, చాలామందిని వెలుగులోకి రానివ్వం, చాలామందిని వాడుకోవడానికి ఇష్టపడం. కానీ ఒకవేళ నువ్వు తొక్కేసినా ఎవరు వాడుకుంటారు? అంతే, దేవుడు వాడుకుంటాడు. సమూయేలుని ఎవరు వాడుకుంటున్నారు? దేవుడు వాడుకుంటున్నాడు. ఏలీ అసలు ఏమాత్రం అసూయ పడలేదండి. నేనే కదా మెయిన్, నేనై ఉండి నన్ను పక్కన పెట్టి దేవుడు సమూయేలుతో మాట్లాడతాడేంటి? వినండి, జాగ్రత్తగా వినండి. పోనీ ఇప్పుడు సమూయేలు రాజ్యం గురించి మాట్లాడుతున్నాడా దేవుడు? ఏలీ కుటుంబం గురించి మాట్లాడుతున్నాడా? ఏమండి, ఏలీ కుటుంబం గురించి బాలుడైన సమూయేలుతో మాట్లాడుతున్నాడు. బాబోయ్, ఎంత పెద్ద పరీక్ష అండి సమూయేలుకి. ఇక్కడ ఎంత పెద్ద పరీక్ష ఏర్పడుతుందండి. ఎవరిది కుటుంబం? ఏలీ కుటుంబం. అప్పుడు దాకా యాజకత్వం చేసింది ఎవరు? ఏలీ చేశాడు. ఇప్పుడు ఏలీ కుటుంబం గురించి 2 సంవత్సరాల పిల్లోడైన సమూయేలుతో ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు. ఏలీ కూడా ఏమాత్రము కూడా అసూయ చెందినవాడు కాదు. ఇప్పుడు ఏలీ ఏమంటున్నాడు చూద్దాం, చూడండి. అదే 3వ అధ్యాయం 16వ వచనం. అయితే ఏలీ, సమూయేలు నా కుమారుడా. ఆగాగు, సమూయేలుని ఏమని పిలుస్తున్నాడు? రేయ్, నిన్న ఆహ్మన్ వచ్చావు నువ్వు, దేవుడు నీతో మాట్లాడతామేంటి అని ఏలీ సమూయేలు మీద కోప్పడాలి. కానీ సమూయేలుని ఏలీ ఏమని పిలుస్తున్నాడు? నా కుమార్. అబ్బా, ఎంత చక్కని పిలుపండి. ఇలా చూడండి అందరూ కూడా. యేసు క్రీస్తు తను చంపడానికి వచ్చిన వారిని ఏమని పిలిచాడు? స్నేహితుడా అంటాడు. అదే సమయంలో ఉదయం పనివారిని పిలిచాడు, 9 గంటలకు పిలిచాడు, 12 గంటలకు పిలిచాడు, 5 గంటలకు పిలిచాడు. ఈ పనివారు అందరూ వచ్చారు. పొద్దున్న వచ్చిన అందరూ కూడా యజమాని మీద తిరగబడినప్పుడు అక్కడ ఏమని పిలిచాడు? స్నేహితుడా అని పిలిచాడు. అబ్బా, యేసు క్రీస్తు పిలుపులో ఎంత మాధుర్యం ఉంటుందండి. సమాధిని జయించాడు, తిరిగి లేచాడు. మరియ మార్తలు పరిగెత్తుకుంటూ సమాధి దగ్గరికి వచ్చారు. అక్కడ యేసు ప్రభు ఏమని పిలిచాడు? అమ్మా అని పిలిచాడు. అబ్బా, ఎంత చక్కని పిలుపు అండి. మన పిలుపులు సరిగా ఉండవు చాలాసార్లు. హృదయంలో ఉన్నదే నోటంట వస్తుంది, అంతేగా, అంతే. కానీ ఇక్కడ చక్కని పిలుపు. ఏలీ సమూయేలుని పిలుస్తూ అంటున్నాడు, నా కుమారుడా అని జాగ్రత్తగా పిలిచి ఇప్పుడు ఏమన్నాడో చూడండి. అక్కడ అని సమూయేలుని పిలవగా, నేను ఇక్కడ ఉన్నాను అని. తర్వాత వచ్చిన నీతో యెహోవా ఏమి సెలవిచ్చానో మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము. అది కాబట్టి ఎలా చూడండి. సమూయేలుని ఏలీ అడుగుతున్నాడు, నాన్న రే బాబు, నా కుమారుడా, రాత్రి నీకు ఏం చెప్పాడు దేవుడు? ఏది మరుగు చేయకుండా నాకు చెప్పు. ఇలా చూడండి. ఇప్పుడు నేను ఏలీ గురించి చెప్తున్నాను అని ఏమన్నా దేవుడు ఏలీకి ఏమన్నా చెప్పాడా? చెప్పలే. సమూయేలుతో ఏం మాట్లాడాడో ఎవరికి తెలియదు? ఏలీకి తెలియదు. కానీ ఎవరి గురించి మాట్లాడాడో ఎవరికి అర్థమైంది? ఏలీకి అర్థమైపోయింది, నా గురించే, ఇది ఖచ్చితంగా నా గురించే మాట్లాడాడు. ఇప్పుడు నా గురించే మాట్లాడాడు ఎందుకు అర్థమైంది? ఇప్పుడు తీయండి. అదే 3వ అధ్యాయం 13వ వచనం. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులు చేసుకొనుచున్నారని తాను ఎరిగియో వారిని అడ్డగింపలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించునని నేను అతనికి. ఏమండి,
దేవుడు ఖచ్చితంగా మాట్లాడేస్తున్నాడు. అబ్బాయి, ఏలీ తన కుమారులను గద్దించలేదు, ఏలీ తన కుమారులతో మాట్లాడలేదు, ఏలీ తన కుమారులకి ఏ విషయం కూడా చెప్పట్లేదు. కాబట్టి ఏలీ కుమారులు నేను ఏం చేయబోతున్నాను? శిక్షించబోతున్నాను. ఏలీ కుమారులకు శిక్ష రాబోతుంది, భయంకరమైన శిక్ష ఏలీ కుటుంబానికి రాబోతుందన్న సంగతి ఎవరికి చెప్పారు దేవుడు? బాలుడైన సమూయేలుకి చెప్తున్నాడు. చిన్న పిల్లాడైన సమూయేలుకి చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? గురువు గారి గురించి చెప్తున్నాడు. ఏలీ ఎవరో? సమూయేలు గురువు గారు. సమూయేలు గురువు గారికి గురువు గారి కుటుంబం గురించి ఎవరితో మాట్లాడుతున్నాడు? బాలుడైన సమూయేలుతో. ఏమండి, ఏ ఆస్పెక్ట్లో కూడా ఎక్కడా కూడా ఏలీ సమూయేలు మీద అసూయ పడినవాడు. దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా వాడుకుంటాడో దేవుడు వాడుకుంటాడు. మనం అసూయ పడే వారముగా ఉండకూడదు. ఏలీ సమూయేలు మీద అసూయ పడలేదు. నా టైం అయిపోతుంది కూడా ముగిస్తాను. 4 మాటలు అలా అని స్పీడ్గా ముగిస్తాను. చేద్దాం చూడండి, బైబిల్ ఉన్న చూడండి. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనం. ఏ మాటలో? సౌలుకు 1000 కొలదియో, దావీదుకు 10,000 కొలదియో అన్నారంటే ఈ లేడీస్ బ్యాచ్ చాలా కష్టం అండి. ఈ లేడీస్ బ్యాచ్తో చాలా కష్టం. ఈ లేడీస్ అందరూ రోడ్డు మీదకి వచ్చారు. దావీదు గొలియాతును జయించాడు, రాజ్యంలోకి వస్తున్నాడు. ఈ ఆడవాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చారు. ఈ ఆడవాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి ఏమంటాం మొదలెట్టారు? వాళ్ళు దావీదుకు 1000, సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అని ప్రకటించడం మొదలెట్టేటప్పటికి ఈ ఆడవాళ్ళ మాటలకి ఎవరికి కోపం వచ్చింది? సౌలు కోపం వచ్చింది. సౌలు కోపం వచ్చి దావీదు మీద అసూయ పడ్డాడు. ఏంటి, నాకు 1000 కొలది, ఈడుకు 10,000 కొలది ఏంటి అని సౌలు అసూయపడి ఇలా చూడండి, దావీదును చంపాలనుకున్నాడా లేదా? మీకు అన్నీ తెలిసినయే మాట్లాడుతున్నాను, మనం కొత్త ఏం మాట్లాడట్లే. దావీదును చంపాలనుకున్నాడు లేదా? ఎన్నిసార్లు ఈటు విసిరాడు? 3 సార్లు ఈటెను విసిరి దావీదును ఏమండి, దావీదును సౌలు చంపాలి అనుకోవటానికి గల వెనుకున్న కారణం ఏంటి? ఈ ఆడవాళ్ళు చేసిన పని. ఈ ఆడవాళ్ళు కుదురుగా ఉన్నారా? ముందుకు వచ్చి ఏమంటాం మొదలెట్టారు? వీళ్ళు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని ఎప్పుడైతే ఈ ఆడవాళ్ళు గొంతెత్తి అరుగుతూ మొదలెట్టారో సౌలుకు దావీదు మీద అసూయ వచ్చింది. చంపటానికి ప్రయత్నం చేశాడు. ఇలా చూడండి, అందరూ ఇలా చూడండి. ఎల్కానా, పెనిన్నా, హన్నా. ఎల్కానా హన్నా మీద అసూయ పడింది. ఎల్కానా పిల్లల చరిత్ర బైబిల్లో ఉందా? హన్నా పిల్లల చరిత్ర బైబిల్లో ఉందా? చరిత్ర లేకుండా చేశాడు దేవుడు. నీ జీవితంలో నీకు అసూయ ఉంటే నీ చరిత్ర తీసేస్తాడు దేవుడు. దేవుడు చరిత్ర లేకుండా చేసేవాడు అసూయ పడితే. అసలు పెనిన్నా పిల్లల చరిత్ర బైబిల్లో లేదండి. దేవుడు చరిత్ర లేకుండా చేస్తాడు అసూయ పడితే. నెంబర్ 1. నెంబర్ 2, అసూయ పడితే సౌలు దావీదు మీద అసూయ పడ్డాడు. అసలు సౌలుని రాజుగా ఉండకుండానే తీసేశాడు. అసూయ పడితే నీ అధికారాన్ని తీసేస్తాడు దేవుడు. అసూయ పడద్దు. పరిచర్యకు సహకరించు, పరిచర్యను ప్రోత్సహించు, పరిచర్యలో ముందుండు. దావీదు పరిచర్య జరిగిస్తూ ఉండగా దావీదుని హెచ్చించాల్సింది, దావీదుని పొగడాల్సింది, దావీదుని గౌరవించాల్సింది పోయి దావీదు మీద విషపు చూపు చూశాడు. సౌలు రాజరికం లేకుండా తీసేశాడు. పెనిన్నాకు చరిత్ర లేకుండా చేశాడు. సౌలుకు రాజరికం లేకుండా. ఎందుకు? అసూయ పడుతున్నారు కాబట్టి. 3వ మాట చూద్దాం, చూడండి. 3వ మాట ఆదికాండ గ్రంథం 37వ అధ్యాయం. ఆదికాండ గ్రంథం 37వ అధ్యాయం 18వ వచనం. రమేష్, అతని చంపుటకు దురాలోచన చేసిరి. ఎలా చూడండి, ఎలా చూడండి. ఇవన్నీ మీకు తెలిసినయే.
జస్ట్ అలా చెప్పి ముగిస్తాను. ఇలా చూడండి, అందరూ ఇలా చూడండి. మనం యోసేపు మీద అన్నలకి ఎందుకు కోపం వచ్చింది, ఎందుకు అసూయపడ్డారు చెప్పండి. వీళ్ళు చేసే పనులన్నీ యోసేపు ఎవరికి చెప్తున్నాడు? వెళ్ళి వాళ్ళ నాన్నగారికి చెప్తున్నాడు. డాడీ ఇవాళ రూబేనే, ఇవాళ గాదే, ఇవాళ వీళ్ళకి చెప్పుకుంటూ వెళ్తున్నాడు మొత్తం అందరి గురించి. వెంటనే వీళ్ళకి ఏమొచ్చిందండి? కోపం వచ్చింది. ఇలా చూడండి, ఎంత అసూయ వచ్చిందంటే యోసేపుని తీసుకెళ్ళి గోతులో పడేసి ఆ గోతు పక్కన కూర్చుని భోంచేస్తున్నారు వీళ్ళు. అవునా కాదా? అవునా కాదా? ఆ గోతు పక్కన కూర్చుని భోంచేస్తున్నారండి. ఎంత అసూయ, ఎంత అసూయ, ఎంత అసూయ! ఎట్టో కట్ట యోసేపును చంపేయాలి, ఎట్టో కట్ట యోసేపును నాశనం చేయాలి, ఎట్టో కట్ట యోసేపు లేకుండా చేయాలి అని యోసేపు మీద తిరగబడి యోసేపుని చంపాలని యోసేపు మీద అసూయపడి, యోసేపు ఏం చెప్పాడు? కుదురుగా ఉన్నాడే యోసేపు కూడా ఒరే నా పనులు వేసి నిలబడింది, మీ పనులన్నీ నా పనుల చుట్టూరు వచ్చినాయి అని చెప్పాడే చెప్పలేదా? చెప్పేటప్పుడు వీళ్ళ కోపం వచ్చేసి, వీళ్ళ కోపం వచ్చేసి ఈ టికెట్ లేపే లాభం లేదు, ఈ టికెట్ ఉంటా ఈ లేదనుకున్నారు, యోసేపుని లేపేయడానికి ప్రయత్నం చేశారు. ఏమండి? ఇలా చూడండి, ఇలా చూడండి. అన్నలు యోసేపు మీద అసూయపడ్డారు, కానీ అదే అన్నలో యోసేపు పాదాల దగ్గరకు దేవుడు తీసుకొచ్చాడు. అసూయ పడితే ఆ పాదాల దగ్గరికే దేవుడు తీసుకొస్తాడు. ఎవరి మీద అయితే అసూయ పడ్డావో వాళ్ళ కాళ్ళ దగ్గరికి తీసుకొస్తాడు నిన్ను. అసూయ పడిన వారి చరిత్ర లేకుండా చేస్తాడు. అసూయ పడిన వారి రాజరికాన్ని, అధికారాన్ని తీసి పక్కన పెడతాడు. అసూయ పడితే వాళ్ళ పాదాల దగ్గరికే నిన్ను తీసుకొస్తాడు. ఎంత విచారం పీలరా! యోసేపు మీద అసూయ, ఏమండి చూడండి, అసూయ పడ్డారు, చంపాలనుకున్నారు, అమ్మేశారు. వెళ్ళి వాళ్ళ నాన్నగారికి ఏం చెప్పారు? డాడీ యోసేపు చచ్చిపోయాడు, పులి చంపేసింది అన్నాడు. మన చుట్టూ పులి తిరుగుతున్నాడు, జాగ్రత్తగా ఉన్నాను మీరు. నిన్న గోపాలపురం వచ్చిందంట, 2 మేకల్ని చంపేసిందంట గోపాలపురంలో. పులి చంపేసిందని చెప్పి అబద్ధం ఆడారు లేదేళ్ళు? అబద్ధం ఆడారు. యాకోబు దగ్గరికి వచ్చారు, యాకోబు దగ్గర అబద్ధం ఆడుతున్నారు. యాకోబు అంటున్నాడు ఇప్పుడు ఇక్కడ, నా కొడుకు చచ్చిపోయాడు, నా కొడుకు చచ్చిపోయాడు, నా కొడుకు చచ్చిపోయాడు. ఇలా చూడండి, అన్నలు చంపాలనుకున్నారు. అన్నలు యోసేపుని యాకోబుకు దూరం చేయాలనుకున్నాడు. తిరిగి యోసేపు యాకోబు కలుసుకున్నారా లేదా? అప్పుడు యాకోబు ఏమంటున్నాడు? నిన్ను చూస్తానని నేను అనుకోలేదురా బాబు. అసలు యోసేపు యోసేపు ప్రధానమంత్రి అయిపోయాడండి ఏకంగా. ఒక వీళ్ళు ఏమనుకున్నారు? చంపేద్దాం, అమ్మేద్దాం, తీసేద్దాం, పొడిచేద్దాం, అవజేసేద్దాం అనుకున్నారు. కానీ అలాంటి యోసేపును దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు? ప్రధానమంత్రిగా తీసుకొచ్చాడు, ప్రధానమంత్రిగా ఉంచాడు. అన్నలు అసూయపడ్డారు, కానీ యోసేపు ఎదుగుతూనే ఇప్పుడు అన్నలను ఎక్కడ తీసుకొచ్చాడు? యోసేపు కాళ్ళ కాడకే తీసుకొచ్చాడు. నువ్వు ఎవరి మీద అసూయపడ్డావో వాళ్ళ కాళ్ళ దగ్గరకు నిన్ను తీసుకొస్తాడు. అది 3వ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను? అసూయ పడితే అసలు మొత్తం భవిష్యత్తులో వంశాన్నే తీసేస్తాడు దేవుడు. నెంబర్ 2, అసూయ పడితే అధికారాన్ని పోగొట్టుకుంటాం. నెంబర్ 3, అసూయ పడితే ఎవరి మీద అసూయ పడ్డామో వాళ్ళ పాదాల దగ్గరికే మనను తీసుకొస్తాం. 4వ పాయింట్ చూద్దాం చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. కోపముతో మండిపడి చాలు. ఇక్కడ 15వ వచనం చూద్దాం చూడండి. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయించిన చిన్న పిల్లను చూచి వాళ్ళకి ఏమొచ్చిందంటే కోపం వచ్చిందంట.
కోపం వచ్చి యేసుప్రభు ఏమంటున్నారు చూడండి అక్కడ, విన్నావా ఇవన్నీ, వీరు చెప్పింది వినుచున్నారా ఆయన అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను, బాలుర యొక్కయు చంటిపిల్ల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింప చేసిన మాట మీరు అన్నాడో చాలు. ఇక్కడ పరిసయ్యులు శాస్త్రులు ఎవరి మీద అసూయపడుతున్నారండి? యేసు క్రీస్తు మీద అసూయపడుతున్నారు. ఎందుకు అసూయపడుతున్నారు? చిన్నపిల్లలు కూడా యేసు ప్రభు స్తోత్రం, అద్భుతాలు చేశాడు, వింతలు. అక్కడే 27వ అధ్యాయం, అక్కడే మత్తయి సువార్త 27వ అధ్యాయం 18వ వచనం చదవండి. 27:18. అప్పుడు పిలాతు, కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు, నేను ఎవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారు? బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా? వారు అసూయ చేత ఆయనను వీళ్ళకి ఏమొచ్చిందంటే అసూయ వచ్చింది. అసూయ వచ్చి ఎవరిని అప్పచెప్పారు? యేసు క్రీస్తు వారిని దేనికి అప్పచెప్పారండి? ఏకంగా మరణానికే అప్పగించారు. రాళ్ల చేత కొట్టించబడ్డాడు, పిడిగుద్దులు గుద్దారు, కొరడాలతో కొట్టారు, శిరస్సు మీద ముళ్ళ కిరీటం పెట్టారు, చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, ప్రక్కలో బళ్ళెపోటు, శిరస్సు మీద ముళ్ళ కిరీటం. ఎంత బాధపరిచారు! కేవలము యేసు క్రీస్తు వారిని సిలువలో అంత బాధపరచాను గల కారణం ఏంటంటే ఈ శాస్త్రులు పరిసయ్యులకు అసూయ వచ్చిందంటే. వారు అసూయపడి ఆయన చేస్తున్న అద్భుత కార్యాలు, ఆయన చేస్తున్న మహిమలు, ఆయన లేవనెత్తిన వారిని, చచ్చిన వారిని లేవనెత్తిన పరిచర్ను ఇవన్నీ చూసి వారికి అసూయ వచ్చిందట. అసూయ వచ్చి ఏం చేశారు? యేసు క్రీస్తుని మరణానికి అప్పగించారు. ప్రితముడు చెల్లి, యేసు క్రీస్తు మరణాన్ని జయించి 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఆయన 3వ దినాన్ని తిరిగి లేచాడండి. నువ్వు ఏమీ చేయలేవు. యేసు క్రీస్తుని చంపేశావనుకున్నారు, యేసు క్రీస్తుని లేకుండా చేసావనుకున్నారు, యేసు క్రీస్తుని సమాధిలో పెట్టేశావనుకున్నారు, యేసు క్రీస్తుని సమాధిలో బంధించావనుకున్నారు. కానీ ఆ యేసు క్రీస్తు 3వ దినాన్ని తిరిగి లేచాడు. పితముడు ప్రియచెల్లి, అసూయ చేత యేసును మరణానికి అప్పగించారు, కానీ యేసు మరణాన్ని జయించి తిరిగి లేచారు. 2 వ్యవసాయదారులు ఉన్నారట, పక్క చేలే. అతనికి ఒక 5 ఎకరాలు ఉంది, ఇతనికి ఒక 5 ఎకరాలు ఉంది, అతనికి ఒక బోర్ ఉంది, ఇతనికి ఒక బోర్ ఉంది. 2 వ్యవసాయం చేసుకుంటున్నారు. కానీ ఒక వ్యక్తి యొక్క వ్యవసాయం సరిగా ఉండట్లేదు, ఒక వ్యక్తి యొక్క వ్యవసాయం ఆశీర్వాదకరంగా ఉంటుంది, బాగుంటుంది. దేవుడు వర్ధిల్లింపజేస్తాడు. కొంచెం పిల్లల్ని చదివించుకుంటున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు, కారు కొనుక్కున్నాడు, మోటార్ సైకిల్ కొనుక్కున్నాడు, ఏసీలు పెట్టుకుంటున్నాడు, దినదినము ఆశీర్వదింపబడుతున్నాడు. ఇతనికే 5 ఎకరాలే ఉంది, అతనికి కూడా 5 ఎకరాలే ఉంది. ఇప్పుడు ఇతనికి ఏమొచ్చింది? అతని మీద అసూయ వచ్చింది. ఏంటి, ఇద్దరికీ 5 ఎకరాలే, నేను ఏం చేయలేకపోతున్నాను, నా వల్ల ఏం కావట్లేదు. ఆడు ఇల్లు కట్టేశాడు, ఆడు బండి కొనుక్కున్నాడు, ఆడు కారు కొనుక్కున్నాడు, ఆడు పిల్లల్ని చదివించుకుంటున్నాడు, ఇంత చేస్తున్నాడు అని ఆడికి ఏమొచ్చిందండి? అసూయ. ఇతనికి ఏం తెలుసు పాపం? ఏం తెలియదు కదా. పొద్దున్నే చేలోకి వెళ్ళారు, వాడు వెళ్ళాడు, ఇద్దరు కలిసి వెళ్ళారు. కానీ కొడుకు అసూయ ఉంది. పొలం వెళ్ళిన తర్వాత అతను ఏం చేశాడు తెలుసా? ఇతన్ని పొలాన్ని చంపేశాడు. కయీను హెబేల్ని చంపినట్లుగా. కయీనికి అసూయ కదా. ఎందుకు అసూయ? కయీను అర్పణ దేవుడు ఏం చేశాడు? అంగీకరించలేదు. హెబేలు అర్పణ దేవుడు ఎప్పుడైతే కయీను అర్పణ అంగీకరించలేదో కయీనికి ఏమొచ్చింది? అసూయ వచ్చింది హెబేల్ను. అలాగే ఆ రైతు ఈ రైతుని చంపేశాడు. ఇప్పుడు అలా సెంట్రల్ జైల్లో ఉన్నాడండి అతను. నేను సెంట్రల్ జైల్లో ఒకసారి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అతను కలుసుకున్నాను. ఇప్పుడు ఏడుస్తున్నాడు, అయ్యా నా అసూయ వల్ల అనవసరంగా ఆ కుటుంబాన్ని పాడు చేశాను, నా కుటుంబాన్ని పాడు చేసుకున్నాను. ఏం ప్రయోజనం, ఏమి లాభం అండి? ఆ రోజు కొంచెం జ్ఞానంగా వివేకంగా ఆలోచన చేస్తుంటే వాడి కుటుంబం బాగుండేది, నా కుటుంబం బాగుండేది. పితమ్ముడు ప్రియచెల్లి, అసూయ వలన కుటుంబాలు పాడవుతాయి.
అసూయ పడితే కుటుంబాలు పాడవుతాయి, కుటుంబాలు నష్టపోతాయి. ఎన్ని పాయింట్లు చెప్పాను? 4. ఇక్కడతో ఆపుదాం, టైం అయింది కదా. 2 వచనాలు చూపించి నేను ముగించేస్తాను. చూడండి అక్కడే యోబు గ్రంథం 5వ అధ్యాయం. యోబు గ్రంథం 5వ అధ్యాయం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించుదరు. తర్వాత మాట చూడండి అక్కడ, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చేదారు. అసూయ పడేవారు ఎవరంటండి? బుద్ధి లేనివాడు. అమ్మా, బాబు, తమ్ముడు, బుద్ధి ఉందా నీకు అంటే అలా చూస్తారేటి? బుద్ధి ఉందని అడుగుతున్నాను. బుద్ధి ఉంటే అసూయ పడకు. ఎదుటి వారిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడా? వారితో కలిసి బైబిల్ ఏం చెప్పిందండి? ఏడ్చేవారితో ఏడవండి, సంతోషించేవారితో సంతోషించండి. మనం ఏం చేస్తాం? సంతోషించే వారిని చూసి ఏడుస్తాం, ఏడ్చేవారిని చూసి సంతోషిస్తాం. రివర్స్, మనంతా రివర్స్ గేర్. అమ్మా, బాబు, తమ్ముడు, బుద్ధి లేని వారు. బుద్ధి ఉందా అసలు? ఎందుకు అసూయ పడుతున్నావు? ఆ అమ్మాయి నీకన్నా మంచి చీర కొట్టుకుందా? దాని చీర సిరిగిపోగాక, దాని చీర ఎలకల కొట్టేగాక, దాని చీర సాకిరేవులో సిరిగిపోగాక. అలాగన్నారంటే మీ 10 చీరలు తిరిగిపోతాయి. బుద్ధి లేదు అసలు. బుద్ధి ఉన్నవారు ఎవరో కూడా అసూయ పడరు. బుద్ధి లేని వాళ్ళు అసూయ పడంటే బాగుండు అక్కడితోటి. తర్వాత మాట ఏమన్నాడు? చచ్చేదిరా అన్నాడు. అంతే. అసూయ పడకూడదు. అసూయ మంచి లక్షణం కాదు. అక్కడే మరో మాట చూద్దాం, చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం. 5:26. ఒకరికొకరు వివాదమును రేపకయు, ఒకరి యందొకరు అసూయ పడకయు, వృధాగా ఒకరి మీద ఒకరు అసూయ పడకయు. ఇప్పుడు శ్యాంబాబు గారు వాక్యం బాగా చెప్పారనుకోండి, మీ అందరూ శ్యాంబాబు గారు మెచ్చుకున్నారనుకోండి, నాకేమద్దే? మాట్లాడరే గట్టిగానే, అసూయ వచ్చేద్దాం. ఆయనే మాట్లాడుతున్నాడా? రమేష్ ఉన్నాడు, రమేష్ ప్రసంగం ఎరగదీసేసాడని అన్నాను అనుకోండి, ఎవరు నన్ను, నాకేమద్దే? అసూయ వద్దు. ఏమన్నా ఇలా చూడండి, వారిని దేవుడు వాడుకున్నాడు అని ఎందుకు అనుకో నువ్వు? దేవుడు వారిని బాలుడైన సమూయేలుని దేవుడు ఉపయోగించుకున్నాడు. ఏలి అసూయ పడినవాడు కాదు. ఇక అన్నారు, ఒకరి మీద ఒకరు అసూయ పడొద్దు. అసూయ మంచి లక్షణం. అక్కడ ఆఖరిగా తీతు పత్రిక 3వ అధ్యాయం. తీతు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూద్దాం, చూడండి. 3:3. అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుకు. ఏమండి, అసూయ ఉంటే ఏం చేస్తామంటాడు? మనం ద్వేషించుకుంటామంట. ఒకడినొకడు ద్వేషించుకుంటాడు. అదే అసూయ లేదనుకో, ఒకరినొకరు ప్రేమించుకుంటారు. అది అర్థమైందా? విషయం అర్థమైందా? అసూయ ఉంటే ద్వేషించుకుంటారు, అసూయ లేకపోతే ప్రేమించుకుంటారు. మీరు ద్వేషించుకుంటున్నారా, ప్రేమించుకుంటున్నారా? బుద్ధి లేని వాళ్ళారా అని మిమ్మల్ని అంటే రేపు నన్ను ప్రసంగానికి రానిస్తారా మీరు? నేను అన్నాం, బైబిల్ అంది బుద్ధి లేని వాళ్ళందరూ అసూయ పడతారని. కాబట్టి అసూయ రాజురా, అసూయ పడకూడదు. అసూయ అనేది మంచి లక్షణం కాదు. ఇలా చూడండి, ఇలా రా. అసూయ అనేది మంచి లక్షణం కాదు. ఈ విషయం ఏమండి, ఇలా చూడండి, విషయం అర్థమైందా? ఏలి సమూయేలు మీద అసూయ పడలే. నాన్న ఈసారి ఎవరన్నా మాట్లాడితే చిత్తం ప్రభువా నేనున్నాను, ఆలకిస్తున్నానని చెప్పు అన్నాడు. కానీ ఏయ్ నోరుమూసిపడుగా, నువ్వెంత, నీ వయసు ఎంత, ఎవరో పిలిచేస్తున్నారు నిన్ను, నోరుమై అని అనలేదండి. ఎలా మాట్లాడాలో నేర్పించాడు, ఎలా జవాబు ఇవ్వాలో నేర్పించాడు, ఏం మాట్లాడాలో నేర్పించాడు. ఇలా మాట్లాడినానా అని బుజ్జగించి పంపించాడు. తెల్లారిపోయింది, నిద్రలేసిపోయారు. ఏమండి ఇలా చూడండి,
దేవుడు సమూయేలుతో మాట్లాడేశాడు. సమూయేలు పడుకుని నిద్రపోయాడు. కానీ ఏలీకి నిద్రట్టిందా? అది సంగతి. ఏలీకి తెల్లవారు నిద్రట్ల, కానీ సమూయేలు హాయిగా నిద్రపోయాడు. ఏలీ తెల్లారు లెగ్గానే నానా సమూయేలు ఏమండి, రాత్రంతా దేవుడు పిలిచాడు. తెల్లారాక ఎవరు పిలుస్తున్నారు? ఏలీ పిలుస్తున్నాడు. ఏలీ పిలిచి అంటున్నాడు, నానా సమూయేలు రాత్రి ఏం చెప్పాడు దేవుడు నీకు? నా గురించే కదా, నాకు తెలుసు, నా గురించే చెప్పుకుంటాడు. ఏది మరుగు చేయకుండా చెప్పరా అంటే సమూయేలు మరుగు చేయకుండా, నానా నీ కొడుకుల సంగతి నీ సంగతి దేవుడు తేలుతాడు. కాబట్టి తమ్ముడు చెల్లి, ఏలీకి వలె మనం అందరినీ ప్రేమించే వారంగా ఉండాలి, కానీ అసూయ పడే వారంగా ఉండకూడదు. తల్ల వంచండి, ప్రార్థించండి. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ఏలీ సమూయేలు మీద అసూయ పడలేదు. అసూయ పడితే చరిత్రలో కనబడం. అసూయ పడితే కాళ్ళ మీద పడేస్తాడు. అసూయ పడితే కుటుంబాలు లేకుండా చేస్తాడు. అసూయ పడితే జీవితాలు లేకుండా పోతాయి. ఎవరు అసూయ పడతారంటే బుద్ధి లేని వాళ్ళు అసూయ పడతారు. ఒకరిని ఒకరు ద్వేషించుకునేవారు అసూయ పడతారు. ఒకరికొకరు ఇష్టపడిన వారు అసూయపడతారు. కయీను హేబేలు మీద అసూయపడి చంపేశాడు, చంపుకుంటారు. అసూయ అనేది మంచి లక్షణం కాదు. చేత అయితే అనుకూలమైతే మేము ఒకరినొకరు ప్రేమించుకోవాలి, కానీ ఒకరి మీద ఒకరు అసూయ పడకూడదు. అలాంటి మంచి లక్షణం మాకు దయచేయమని ఏలీ సమూయేలు మీద అసూయ పడలేదు. మేము కూడా ఎవ్వరి మీద కూడా అసూయ పడకూడదు. అలా మమ్మల్ని నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.